ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చూస్తున్నాం. నా వెనకాల కనిపిస్తున్నటువంటిది అండర్ ద స్టార్స్ అనేటటువంటి ఒక బ్యానర్. అండర్ ద స్టార్స్, నక్షత్రాల కింద ఏంటిది అని అంటే, అక్టోబర్ 1వ తారీఖున మర్నాడు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు గాంధీ ఆశించినటువంటి ఒక ప్రతి వ్యక్తికి కూడా, ప్రతి చివరి వ్యక్తికి కూడా ఒక రక్షణ కలిగేటటువంటి పరిస్థితులు ఉండాలి అని చెప్పినటువంటి దాన్ని ఆదర్శంగా తీసుకుని దాన్ని అర్థం చేసుకోవటం కోసం కొన్ని సంస్థలు నగరంలో నివసించేటటువంటి కొంతమందితో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎవరు ఈ నగరంలో నివసించేటటువంటి అంటే అనొచ్చా, నివసించే మనుషులు అనొచ్చా? చాలా ప్రశ్నలు ఉంటాయి. ఎందుకు అనంటే వీళ్ళెవరికి కూడా నివాసం లేదు. రకరకాల కారణాల చేత నగరానికి వలస వచ్చినటువంటి ప్రజలు, అనేక కారణాలతో, వ్యవసాయం సరిగ్గా జరగక కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండేటటువంటి హింస కావచ్చు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లలు అనేక మంది రోడ్ల మీదకు వచ్చి పైన ఒక గూడు లేకుండా ఆ ఎండల్లో ఎండుతూ, వానల్లో తడుస్తూ, సరైనటువంటి తిండి లేక, ఆరోగ్యం లేక, చాలా రకాలైనటువంటి సమస్యలతో జీవిస్తున్నటువంటి వాళ్ళు. మనకి ప్రతి చోట కనిపిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్తో కనిపిస్తారు, లేకపోతే రైల్వే స్టేషన్స్ దగ్గర కనిపిస్తారు, రోడ్ల మీద కనిపిస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఏదో ఒక వస్తువును అమ్ముతూ కనిపిస్తారు. వీళ్ళంతా ఎక్కడుంటారు? వీళ్ళ కనీస అవసరాలు ఎక్కడ తీరుతాయి? కాలకృత్యాలు ఎక్కడ తీర్చుకుంటారు? నిజంగా డబ్బులు ఉన్నాయా? పని చేసుకోగలుగుతున్నారా? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు నిజంగా వీటిని పట్టించుకుంటున్నారా? పట్టించుకున్నట్లయితే కనుక ఈ నగరానికి, హైదరాబాద్ నగరానికి సంబంధించి అన్ని షెల్టర్ హోమ్స్ ఉన్నాయా? ఉన్న కొద్దీ సరిపోతున్నాయా? ఎలా నడుస్తుంది? అవన్నీ వినడం కోసము అండర్ ద స్టార్స్ కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా అనేక సంస్థల ఆధ్వర్యంలో, ముఖ్యంగా సి ఫర్ సీస్ అంటే సిటిజన్స్ ఫర్ షెల్టర్స్ అనేటటువంటి దాంట్లో వీళ్ళు తీసుకుని వస్తూ ఉన్నారు. మాది నిరాశ్రయ శ్రామిక సంఘటన. ఇది ఎవరైతే నిరాశలో ఉంటారో వాళ్ళతో కలిసి పని చేసేది. వాళ్ళకి ఏం చేస్తామంటే షెల్టర్స్ ఉన్నాయి, చాలా 12 షెల్టర్స్ ఉన్నాయి. దాని గురించి అవేర్నెస్ ఇవ్వడం, బేసిక్ ఎంటైటిల్మెంట్ అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఇలాంటివి ఇప్పించి వాళ్ళకి షెల్టర్స్లో తీసుకొని, దాని తర్వాత మంచిగా అయిన తర్వాత వాళ్ళు అంటే ఒక లైఫ్, మీరు స్ట్రీట్లో ఉండే కన్నా రూమ్ తీసుకొని ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీతో వెళ్ళొచ్చు అనేది బేసిక్లీగా మేము చేసే పని ఇది. దాంట్లో ఈరోజు ఇది ప్రోగ్రామ్ అండర్ ది స్టార్స్ అనేది ఎందుకంటే, గాంధీ గారు ఏం చెప్తారంటే, చిట్ట చివరి మనిషి ఎవరైతే ఉంటారో, ఆఖరి మనిషి కోన్ రేతా ఉన్కే లియే కుచ్ భీ కర్నా. అంటే మేము ఏమనుకుంటామంటే, ఒక్కరోజు వాళ్ళతో గడపాల. వాళ్ళకి మనం మెడికల్ క్యాంప్ లాంటివి చేసి, బట్టలు ఇచ్చేసి, దాని తర్వాత షెల్టర్ గురించి అవేర్నెస్ ఇచ్చి, వాళ్ళతో ఫుడ్ షేరింగ్ చేసుకొని, అంటే మేము మీతో పాటు ఉన్నాము, మీకు ఏదైనా ఉంటే మేము ఉన్నాము, మేమందరూ కలిసే ఉన్నాము, వేరే వేరే సపరేట్ కాదు, కింద పైన ఏం లేదనేది ఒక మెసేజ్ లాంటిది ఇవ్వాలి. దాదాపు మనం ఇది 8 to 10 years నుంచి చేస్తున్నాము. ప్రతి ఒక్క హైదరాబాద్లో ఏదైతే హోమ్లెస్ ఉంటారో, నిరాశలు ఉంటారో, అలాంటి ప్లేస్లో మేము ఇది చేస్తాం. జిహెచ్ఎంసీ నుంచినే షెల్టర్స్ ఉన్నాయి. ఇంకా ప్రభుత్వం కూడా ఇది కొంచెం షెల్టర్స్ డెవలప్ చేసి ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే షెల్టర్స్ చాలా బాగుంటుంది. అంటే ర్యాండమ్గా సర్వీస్ చేసినప్పుడు 6,000 7,000 వస్తారు.
బట్ యాక్చువల్గా డెప్త్గా సర్వే చేస్తే మాత్రం చాలా వేలాది మంది వస్తారు. హైదరాబాద్లో చాలా వేల మంది కింద ఉన్నారు. ప్రతి ఒక్క లేన్లో మనం చూస్తే 100 మంది 50 మంది పడుకొని ఉంటారు. వాళ్ళంతా హోమ్లెస్. ప్రభుత్వం ఇది కొంచెం చాలా డెప్త్గా ఆలోచన చేసి ఇంకా షెల్టర్స్ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది. నేను అమన్ వేదిక మెన్స్ షెల్టర్ బేగంపేటలో ఉంటుంది, షెల్టర్ మేనేజరు. మా దగ్గర 2 షెల్టర్స్ ఉంటుంది. ఒకటేమో రికవరీ షెల్టరు, ఒకటేమో మెన్ జనరల్ సెంటరు. మెన్ జనరల్ షెల్టర్ వచ్చేసి చాలామంది మేము మొబిలైజేషన్కి వెళ్తుంటాము. చాలామంది సిటీకి ఎట్లా వస్తుంటారంటే హోమ్లెస్ పీపుల్ బతకడానికి, ఏదో పని చేసుకోవడానికి, జాబ్ కోసము, ఫ్యామిలీ గొడవల వల్ల, ఫ్యామిలీలు ఎవరు లేకుండా ఉన్న వాళ్ళు చాలామంది హైదరాబాద్కి వచ్చి ఏదో పని కోసం వస్తుంటారు. వాళ్ళంతా ఎక్కువగా ఫుట్పాత్ మీద, రోడ్ల మీద, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో ఉంటుంటారు. వాళ్ళకి మేము నైట్ టైము, డే టైం, మార్నింగ్ ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ దగ్గర వెళ్ళి మొబిలైజేషన్ టీం ఉంటుంది. మేము ఒక వీక్లీ ఒక 2-3 డేస్ వెళ్తూ ఉంటాము. వాళ్ళు అలా చూసి షెల్టర్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడము. జిహెచ్ఎంసీ నుంచి అమనేదిక రన్ చేస్తున్న షెల్టర్స్ ఇలా ఉన్నాయి. హైదరాబాద్లో C4CS నెట్వర్క్ తరఫున దాదాపుగా 12 షెల్టర్స్ ఉన్నాయి. అందులో 4 ఉమెన్ షెల్టర్లు, ఒక 8 ఏమో మెన్ షెల్టర్స్ ఉన్నాయి. షెల్టర్ అవగాహన కల్పించిన తర్వాత వాళ్ళందరికీ షెల్టర్ని తీసుకొని రావడం జరుగుతుంది. వచ్చిన వాళ్ళకి కొత్తలో వాళ్ళకి ఒక వెల్కమ్ కిట్ ఇస్తాము. వెల్కమ్ కిట్లో ఏం ఉంటుందంటే ఒక జత బట్టలు ఉంటుంది, పేస్ట్, షాంపూ, పేస్ట్, బ్రష్ అవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి స్నానం చేసుకుని వచ్చిన ఒక కేస్ స్టడీ రాసుకుంటాము. వాళ్ళు ఎలా వచ్చారు హైదరాబాద్కి, ఏ కష్టాల్లో వచ్చారు, అవన్నీ కేస్ స్టడీ రూపంలో మాట్లాడిన తర్వాత వాళ్ళకి నెమ్మదిగా ఆయనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పనులకి ఆయనకి అవగాహన కల్పించి ఆయన పనులకు అప్పచెప్తాము. మళ్ళీ రోడ్డు మీద వెళ్ళకుండా కౌన్సిలింగ్ ద్వారా ఫ్యామిలీకి ఉంటే ఫ్యామిలీకి పంపించడము, లేదంటే ఏదైనా జాబ్ చేసుకుంటా ఉంటే కొంతమంది చాలామంది ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు, సర్టిఫికేట్ పోగొట్టుకున్న వాళ్ళు వస్తుంటారు. వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ద్వారా ఏదో ఒక రూపంలో మళ్ళీ రోడ్డు మీద వెళ్ళకుండా తను కాళ్ళ మీద తను నిలబడే విధంగా చూస్తాము. కౌన్సిలింగ్ ద్వారా ఎక్కడో ఒక చోట జాబ్లో కల్పిస్తూ ఉంటాము. అలాగే షెల్టర్లో ఫెసిలిటీస్ అన్నీ ఏంటంటే 3 టైం ఫుడ్ ఉంటుంది. ఎందుకంటే రోడ్డు మీద ఉన్నప్పుడు వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ చాలా ఉండదు, చాలా వీక్గా ఉంటారు, హెల్త్ ప్రాబ్లం అవుతుంటుంది. దానివల్ల మేము షెల్టర్లో ఫుడ్ కల్పిస్తాము, హాట్ మీల్స్ ఉంటుంది. కొంతమంది పేషెంట్లు కూడా చాలామంది రోడ్డు మీద ఉంటుంటారు. ఆ పేషెంట్ ఎందుకంటే ఆర్థో పేషెంట్ ఎక్కువ మంది, ఎందుకంటే యాక్సిడెంట్ పేషెంట్లు ఎక్కువగా ఉంటారు. యాక్సిడెంట్ ఏంటంటే చాలామంది వీళ్ళు పనులకి వెళ్తూ అటు ఇటు సిగ్నల్ క్రాస్ చేస్తుండడం వల్ల, లేదంటే ఏదైనా పని చేసుకొని కొంచెం డ్రింక్ చేసి అటు ఇటు ఉండడం వల్ల, ఫుట్పాత్ మీద పడుకోవడం వల్ల కార్ అంట, బండి అంట కాసి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఎవరు ఫ్యామిలీ లేరు కాబట్టి వాళ్ళు ఎలా ఇంకా వెళ్ళిపోతారు గుద్దేసి. తర్వాత వాళ్ళందరినీ మేము తీసుకొని మొబిలైజేషన్ ద్వారా పేషెంట్ అందరినీ రికవరీ షెల్టర్ అనేది పెట్టుకున్నాము, అది తీసుకొని వస్తాం. ఆ రికవరీ షెల్టర్లో కాన్సెప్ట్ ఏంటంటే ఒక పేషెంట్ వచ్చిన తర్వాత అతను మొత్తం క్యూర్ అయ్యేదాకా మేము మొత్తం ఫెసిలిటీస్ అంతా మేమే చూసుకుంటాం. హోమ్లెస్ అంటే నిరాశల కోసం చేస్తున్న ఈ ప్రోగ్రాంలో మనకు కొంత చారిత్రాత్మక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఎప్పుడూ ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం నిజానికి హర్ష్ మందిర్ ఇంకా మిగిలిన ఇంకొంతమంది మానవ హక్కుల వేదికలు కలిసి సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇలా రోడ్ల మీద పడుకునే వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు, వాళ్ళ బాగులు ఎవరు చూస్తారు అని చెప్పి. అప్పుడు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలో భాగంగా ప్రభుత్వం సమాధానం చెప్పింది, ఇలా రోడ్ల మీద పడుకునే వాళ్ళని ప్రభుత్వమే చూసుకోవాలి అని చెప్పి. సో అప్పుడు వేసిన కాంటెక్స్ట్ కూడా కేసు ఎందుకు వేశారంటే ఢిల్లీలో చలికాలంలో నిరాశలు చాలామంది రోడ్డు మీద పడుకున్న వాళ్ళు చనిపోతున్న సందర్భంలో వేశారు. తర్వాత సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఇలా రోడ్డు మీద పడుకునే వాళ్ళకి షెల్టర్ హోమ్స్ ఎలా ఉండాలి, షెల్టర్ హోమ్స్లో వసతులు ఏమి ఉండాలి, ఇవన్నీ ఉండాలని చెప్పి. ఇదంతా జరిగి కూడా దశాబ్దం దాటింది. కాకపోతే ఇప్పటికీ నిరాశ్రయుల హక్కుల సమస్య అనేది దీన్ దయాళ్ ఆవాస్ యోజన అనబడే ఒక స్కీమ్ కింద మారింది, కానీ వాళ్ళ హక్కుల్ని కాపాడుతూ ఒక చట్ట రూపంలోకి రాలేదు. సో దీని మీద ఇంకా విస్తృతంగా పని జరగాల్సి ఉంది. జంట నగరాల్లో నిరాశ్రయులను కూడగట్టుకొని రోడ్ మీద ఉండొద్దు, గౌరవప్రదంగా కనీసం మనం షెల్టర్స్లో ఆశ్రయంలో ఉండాలి అనేటువంటిది ఒక కార్యక్రమం తీసుకున్నాం. సుప్రీంకోర్టు చాలా అనేక సంఘాలు, అనేక రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు గవర్నమెంట్తో వాదించి చాలా పెద్ద క్యాంపెయిన్ చేసి ఉద్యమంగా తీసుకొని ఒత్తిడి తీసుకొచ్చి ఆఖరికి సుప్రీంకోర్టు ద్వారా ఒక ఉత్తర్వు జారీ చేయించుకున్నారు.
ఈ ఉత్తర్వులో ఏమున్నది, నిరాశ్రయుల కోసం ఆశ్రయాలు స్థాపించాలి. అవి ఈ ఆశ్రయాలు గౌరవంగా ఊరికే దానంగా అట్లా కాకుండా వాళ్ళ హక్కుగా స్థాపించాలి. గౌరవం అనేది వాళ్ళ హక్కు, ఆరోగ్యం, భద్రత ఇవన్నీ కూడా ప్రజలందరి హక్కు అని సుప్రీం కోర్టు ప్రకటించింది. ప్రతి రాష్ట్రంలో కూడా 1,00,000 జనాభా ఉన్న దగ్గర ఒక ఆశ్రయం ఉండాలి అనేటువంటిది అది కూడా ఒక ఆర్డర్ జారీ చేసింది. ముఖ్యంగా ఈరోజు అండర్ ది స్టార్స్లో పెద్దలను చూస్తున్నాము. పెద్దలతో పాటుగా చాలామంది పిల్లలు కూడా ఉంటారు. ఈ పిల్లలు గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, వేరే రాష్ట్రాల నుంచి హైదరాబాద్ నగరానికి వస్తారు, మిగతా నగరాలకు కూడా వస్తారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రభుత్వాలు వాళ్ళకున్న హక్కులు, వాటిని కాపాడే యంత్రాంగము ఎక్కడ కూడా కనిపించకుండా ఉంటుంది. వీళ్ళు కూడా కనిపించని పిల్లలుగా అయిపోతారు. ఇంకొకటి, వీళ్ళు బడికి వెళ్ళాలన్నా, అక్కడ ఉన్న హాస్టల్కి వెళ్ళాలన్నా ఆధార్ కార్డులు, వాళ్ళకున్న బర్త్ సర్టిఫికెట్లు, ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఈ మధ్యకాలంలో. అంటే ఈ పిల్లల్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కూడా, స్ట్రీట్స్లో ఉన్నప్పుడు వాళ్ళ పనులు తీసుకొని వాళ్ళకి డబ్బులు చెల్లించకపోవడము, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియకపోవడం. సో ఈ వ్యవస్థను ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ పిల్లలను చదివించాల్సిన అవసరం ఉంది. చదువుకు దూరంగా ఉండి స్ట్రీట్ అడల్ట్స్ అవుతారు. స్ట్రీట్ చిల్డ్రన్ స్ట్రీట్ అడల్ట్స్ అవుతారు. చాలా కష్టాలలో ఉంటారు. కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లలు అయితే చాలా వరకు వారికి ఇంకా డబల్ భద్రత కావాలి. వాళ్ళకి మగపిల్లలు అంటే ఆడేడ తిరుగుతారు, కానీ ఆడపిల్లలు అయితే ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయి వాళ్ళు. కాబట్టి వీళ్ళందరి కోసం ప్రభుత్వాలు స్పష్టంగా ఒక పాలసీ ఉండాలి. ఆ పాలసీతోనే మనం పనిచేయాలి. నేను అమన్ వేదికలో మెడికల్ సోషల్ వర్కర్గా వర్క్ చేస్తున్నాను. అమన్ వేదిక ఉమెన్ రికవరీ షెల్టర్లో నేను చేయబట్టి ఇప్పుడు 2.5 years 3 yearsకి వస్తుంది. నేను కూడా ఇలానే డొమెస్టిక్ వైలెన్స్ కేసుతోని హోమ్లోకి వచ్చాను. అప్పుడు మా కూతురుది 2.5 years, ఆల్మోస్ట్ 3 years. అప్పుడు ఫ్యామిలీ కూడా సపోర్ట్ లేకుండే, డివోర్స్, హస్బెండ్తో గొడవలు ఉండే. ఇంకా ఏం చేయలేని పరిస్థితిలో మేడం వాళ్ళు తీసుకొచ్చి హోమ్ నాకు చూపిస్తే నేను అక్కడికి వచ్చా. తర్వాత వాలంటీర్గా 1 year వరకు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నా. అక్కడి నుంచి నా జర్నీ ఇంకా ముందుకు హోమ్ మేనేజర్గా అట్లా కన్విన్స్ చేసి నన్ను వర్క్లోకి ఎంప్లాయ్గా తీసుకున్నారు. ఆ తర్వాత ఒక 1 year తర్వాత బౌద్ధ నగర్లో హోమ్ తీసేయడం జరిగింది. ఆ పొలిటికల్ ఇష్యూస్ కానీ, ఇంకా ఏదంటే పోలీస్ స్టేషన్ మెయిన్గా పెట్టాలి అనే దాని మీద హోమ్ తీసేయడం జరిగింది. దాంతో మేము ఎక్కడ ఉండాలో తెలియక అక్కడున్న ఉమెన్స్ అందరినీ గోల్నాక అని, ఇంకోటి ఎల్బీ నగర్ అని అక్కడ షిఫ్ట్ చేసాము. ఉప్పల్కి షిఫ్ట్ చేసాము. అందరు ఉమెన్స్ని ఒక 15 members, 5 members చిల్డ్రన్స్ అందరినీ షిఫ్ట్ చేసాము. అక్కడ నుంచి అక్కడ వాళ్ళకు కూడా హాస్పిటల్ రెఫర్స్ ఉంటుంది. వాళ్ళకి ఏం కావాలో సపోర్టింగ్, అక్కడ ఉన్న ఉమెన్స్ కూడా ఎంతో డొమెస్టిక్ వైలెన్స్ తోటి, ప్రెగ్నెన్సీ తోటి ఇలా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఏం పిచ్చి వాళ్ళలాగా మెంటలీ హెల్త్ ఇష్యూస్ తోటి వాళ్ళకున్న అసలు ఏంటి అనేది గొడవలు పడి మొత్తం ఏంది తెలియని ఇదిలాగా ఉండిపోయి అట్లాంటి కేసుల ద్వారా వస్తారు. వాళ్ళకి మేము తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపెట్టడము, ఫుడ్, అకామిడేషన్ ఫ్రీ, మొత్తం మెడిసిన్, వాళ్ళకి న్యూట్రిషన్, ఫుడ్, ఇంకా తీసుకెళ్ళి అవన్నీ చూసుకొని వాళ్ళకి ఏదైనా జాబ్ కావాలంటే జాబ్ కూడా పెట్టించడము, ఏదైనా ట్రైనింగ్ కావాలంటే ట్రైనింగ్ చేయించడము, లేదు అనుకుంటే అక్కడే చేస్తామన్న వాళ్ళకి కూడా మన షెల్టర్లో కూడా జాబులు చేయించాము. పిల్లలకి అయితే మనకు స్టడీ ఉంటుంది. చిన్నపిల్లలు మదర్తో వచ్చిన చిన్నపిల్లలకి అంగన్వాడీకి పంపిస్తాము. అక్కడ ఒకవేళ 7 years అబో ఉంటే మన చైల్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. CCI అని, మన రెయిన్బో హోమ్స్, చిల్డ్రన్ హోమ్స్లో షిఫ్ట్ చేస్తాము. వాళ్ళకి అక్కడ ప్లేస్మెంట్ ఇచ్చేసి స్టడీ, పిల్లలకు కూడా చాలా స్టడీ ఉంటుంది. వాళ్ళకి అక్కడ ఏదంటే అది మనలాగానే ఇక్కడ ఎలా చూసుకుంటారు ఉమెన్స్కి, పిల్లలకి కూడా అలా చూసుకుంటూ ఉంటారు.
అన్నీ మన ద్వారా చాలా జరుగుతున్నాయి. ఇంకా ఇలా ఎంతమందిని వచ్చినా మేము తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎంతమందినైనా చూసుకోగలిగే సత్తా మాకు ఉంది. ఇంకా సపోర్ట్ చేయాలి అనేది డోనర్స్ రావాలని కూడా కోరుతున్నాను. మన తోటి ప్రజలు ఎలా బతుకుతున్నారు, రోడ్ల మీద ఎందుకున్నారు, కంటి నిండా నిద్రపోతున్నారా, అసలు నిద్రపోయే అవకాశం ఉందా? ఎందుకనంటే ఎక్కడన్నా పడుకోగానే వెంటనే పోలీసులు వస్తారు, వాళ్ళని కొడతారు, లేకపోతే ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళని అక్కడి నుంచి లేపుతారు. అంటే నిద్ర పోవడం కోసం కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలని, సమస్యల్ని ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటినీ తెలుసుకోవటం కోసం ఈ కార్యక్రమం అండర్ ద స్టార్స్, నక్షత్రాల కింద, అంటే నిజంగా వాళ్ళు బతుకుతున్నది నక్షత్రాల కింద, ఆకాశం కింద, ఏ రకమైనటువంటి గూడు లేకుండా దాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రజాతంత్ర వాళ్ళందరితో మాట్లాడటానికి వచ్చింది. వాళ్ళందరి మాటల్లోనే వాళ్ళ ఏం ఎదుర్కొంటున్నారు, వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు, వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. నా పేరు హైమవతి, నా షాద్ నగర్మతి. ఇంట్లో పరిస్థితి బాగలేదు, బయటకు వచ్చిన కాచిగూడకే వచ్చిన. ఇక్కడ నుంచి తప్పించుకొని ఒక తాను ఉంటే డాక్టర్ మేడం ఆ మేడం అంబులెన్స్లో తీసుకుపోయి హోమ్లో పెట్టారు. ఇంట్లో పరిస్థితి తమ్ముడు అన్నయ్య ఇల్లు అమ్మి పెళ్లి చేయాలని వాళ్ళు కొట్లాడుకున్నారు. అన్నయ్య తీసుకున్నాడు, తమ్ముడు పెళ్లి కాలేదు. తన ఇట ఆస్తి గురించి, ఇల్లు గురించి కొట్టడం, బయటికి వెళ్ళి కొట్టడం జరిగింది. ఇంటికన్నా నేను అమ్మ రూమ్ తీసుకొని వచ్చింది. ఆడ జ్వరం నాకు అలాగ పెట్టిండు. అమ్మ ఉండమంటూ ఉంటలేదు, కొడుకు పెళ్లి కాలేదని కొడుకుతాను ఉంటుండే. నాకు ఎక్కడ దారి లేదు, బయటకు వస్తే చాలా కష్టాలు పడ్డాను. ఇలాగే పరిస్థితి. కానీ లేడీస్కి చాలా కష్టం, బాత్రూమ్కి పోవాలన్నా దేనికి పోవాలన్నా. ఆడవాళ్ళకి ఖచ్చితంగా రక్షణ ఉండాలి, రక్షణ ఉంటేనే ఉండగలుగుతాము. ఒక్కదాన్ని రూమ్లో ఉంచిందమ్మ డబ్బులు కట్టి, కానీ ఉండలేకపోయినా. కానీ ఇప్పుడు మాత్రం ఇంతమందిలో 20 మెంబర్స్ వరకు ఉంటారు. వాళ్ళ దాంట్లో ఫ్యామిలీలో చాలా సంతోషంగా ఉన్నారు. అదే ఫుడ్ గిడ్డు హాస్పిటల్ చూపిస్తున్నారు మేడం వాళ్ళు, చాలా మంచిగా చూపిస్తుంది. చాలా వరకు నాకు హెల్త్ మంచిగా అయింది, పని ఆరోగ్యంగా ఉంది. ఇప్పుడు ఛాయ్ తాగి వచ్చిన చాలా హెల్తీగా ఉన్నా. ఇంట్లో కంటే సంతోషంగా ఉన్నా. ఇంట్లో ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటుండే, కానీ ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నా, ఏ ప్రాబ్లం లేదు. నేను రోడ్డు మీద ఉండి ఇంట్లోకి వెళ్ళి వచ్చిన. ఒక అన్నలు తీసుకొచ్చి పెట్టిరు అక్కడ మేడం వాళ్ళు తొలుకొచ్చారు. కానీ నా పరిస్థితి బాగాలేదు, పానం బాగాలేదు. అట్లా మేడం వాళ్ళు ఇక్కడ చూపెడతారు, మంచి చూపెడతారు మేడం వాళ్ళు. మా బాబు ఇట్లా వాళ్ళు పట్టించుకోరు, మా పాపకి తెలియదు వచ్చాను. అట్లనే ఇక్కడ వచ్చిన మేడం దగ్గరికి. ఇప్పుడు 8 నెలలు అవుతుంది, 8-9 నెలలు అవుతుంది ఇక్కడ వచ్చి. కోసమే ఇక్కడనే ఉంటున్నా అమ్మ దగ్గర, మేడం దగ్గర. మంచి హాస్పిటల్ పెడుతుంటే ఇక్కడనే ఉంటాం అమ్మ దగ్గర. మన డ్యూటీ ఇట్లా చేయించుకుంటూ చేస్తాం. నేను విజయవాడ నుంచి వచ్చాను. కొన్ని విచిత్ర సంఘటనలతో వచ్చాను. మా ఫ్యామిలీ అంతా ప్రకాశం బ్రిడ్జి మీద కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఉంటే యాక్సిడెంట్లో లారీ వచ్చి గుద్ది పోయారు. అప్పుడు నుంచి నేను ఇమీడియట్గా మా మేనమామ నన్ను మోసం చేసి నా ఇల్లు కబ్జా చేశాడు. దాని తర్వాత నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చి లాయర్ని ఒకటిని అరేంజ్ చేసి హైదరాబాద్ బండెక్కి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ గుడి అనే ఉందండి మన ఎస్ఆర్ నగర్ దగ్గర. అక్కడ ఉన్నప్పుడు నా బ్యాగ్, నేను తెచ్చుకున్న బ్యాగు అన్నీ కాజేయటం జరిగింది. అక్కడ పోలీసు వాళ్ళు నాకు బేగంపేట షెల్టర్ చూపించారు. బేగంపేట షెల్టర్ వచ్చిన తర్వాత కొంచెం అన్నీ నా గతాన్నంతా మర్చిపోతూ
చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఫ్యామిలీ ఇది గెట్ ఆన్ చేసుకుంటూ వస్తున్నాను. అనుకోకుండా నా ఫ్యామిలీ మా మిస్సెస్ కూడా ఇక లక్డికాపూల్లో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తుందండి. దాని తర్వాత ఒక టైంలో నేను లక్డికాపూల్ వెళ్తూ ఉంటే అప్పుడు మా మిస్సెస్ చూసి ఏంటి ఇక్కడికి వచ్చావు అని అంటే జరిగింది కథ అంతా ఆమెకు చెప్పాను. చెప్పిన తర్వాత మంచి పని చేసావు, మళ్ళీ మనం ఫ్యామిలీ రన్ చేద్దామని చెప్పి రీసెంట్గానే రేపు నవంబర్ 6వ తారీఖు నేను ఇక్కడికి వచ్చి 8 నెలలు అవుతుంది. 8 నెలలలో మా ఫ్యామిలీని మళ్ళీ కలుసుకోవటము, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఈ కాలు మొత్తం అయిపోయిన తర్వాత ఆయన బాగు చేశాడు. హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ నుండి అక్కడ తీసుకెళ్ళాడమ్మా. యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంట్ అయింది. ఇదిగో సార్ అదే రామయ్య సార్ తీసుకెళ్ళి నాకు బాగు చేశారు. నేను కొద్దిగా ఇప్పుడే కోరుకున్నాను, కొద్దిగా పనికి వెళ్తాను అంతే. దేవుడు నాకు రక్షించాడు, తీసుకెళ్ళాడు, మంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేశాడు. అది నేను ఫుట్పాత్ మీద ఉన్నా మేడం. నా కళ్ళ మీద ఏం కనపడకుండే, ఎవడు ఇచ్చి చూడలేడు, ఎవడాడు ఏం లేకుండా ఒకే కింద పడినా, 2 కళ్ళు కనబడకుండే. మళ్ళీ నా స్వెటర్లో మన హోమ్లో నుంచి తీసుకొచ్చి నాకు పెట్టిండ్రు. 1 వారం 2 వారాలు పెట్టినాక ఇక నాకు ఒక్కొక్క కన్ను అట్లా ఒక 6 నెలల 2 కళ్ళు మంచిగా కనబడుతుంది. ఇప్పుడు నేను ఏమంటే అక్కడిక్కడ పని చేసుకుంటా, షట్టర్లోనే ఉంటా, షట్టర్లోనే అక్కడిక్కడ స్లో పడి పని చేస్తా, అన్ని వంట వింటా, అది ఇది అన్నీ చేసుకుంటున్నా. ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. నేను దాదాపు 18 సంవత్సరాలు అయింది. మళ్ళీ మధ్యలో వెళ్ళిపోయినాక ఊరికి పోయినాక మళ్ళీ అన్నిటికన్నీ మళ్ళీ చేయించుకొని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ గెంటేసాను. ఇంకా మళ్ళీ వేరే కాడికి గొర్రెల కాడ ఉందని పోయినా, మోసం చేసినాక కడుపులో నొప్పి స్టార్ట్ అయింది. దాని తర్వాత గాంధీ హాస్పిటల్కి పోయినా చూపించుకున్నా. ఇంకా వచ్చినా ఇట్లకి వెళ్ళే ఉంటున్నా. చిక్కుడుపల్లె మేస్త్రి పని చేస్తా. నైట్ ఇంకా కాచిగూడకెళ్ళి చిక్కుడుపల్లెకి ఎట్లకెళ్ళే ఉంటాను నేను. మనం ఇప్పటిదాకా అనేక మంది మాట్లాడినటువంటి అనుభవాలు విన్నాం. అంటే ఇంట్లో ఉండేటటువంటి పరిస్థితులు, అంటే ఒక కుటుంబ హింసకు పాల్పడినటువంటి వ్యక్తి అతని భార్య కావచ్చు, ఆ పరిస్థితుల్ని కేసు పెట్టడం ద్వారా తట్టుకోలేక బయటకు వచ్చిన ఒక వ్యక్తి అయితే, కుటుంబం పట్టించుకోక రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది, జీవనోపాధి లేక గ్రామాలలో ఏదో ఒక పని చేసుకుందాము అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది కుటుంబ హింస భరించలేక రోడ్డు మీదకు వచ్చి పిచ్చివాళ్ళుగా మారిపోయేటటువంటి ఆడవాళ్ళు. మనం ఇప్పుడే విన్నాం వాళ్ళ గురించి. అంటే పట్టించుకోరు, స్త్రీలను పట్టించుకోకపోవడంతో వాళ్ళ ఆ కష్టాలని భరించలేక రోడ్డు మీదకి వస్తారు. విపరీతమైనటువంటి హింస ఉంటుంది. వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు ఎట్లా రక్షించుకోవాలో తెలియని పరిస్థితులు ఎదురవుతాయి. కొన్నిసార్లు ఆ క్రమంలో వాళ్ళ జీవితాలు అతలాకుతలం అయిపోతాయి, ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మానసికమైనటువంటి వ్యధతో పిచ్చివాళ్ళుగా మారిపోతారు, వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది. మనందరం ఇప్పటి వరకు మాట్లాడిన అందరివి విన్నాం. అంటే ఇవి కేవలము పని పాట లేక రోడ్ల మీదకి వస్తారు అనేటటువంటి ఒక చులకన భావం కాకుండా, వీళ్ళు మన తోటి పౌరులు, వాళ్ళకి ప్రాథమికమైనటువంటి హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఉంది, వాళ్ళకి జీవించేటటువంటి హక్కు ఉంది. ఈ జీవించేటటువంటి హక్కుని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలది. వాళ్ళకి సరైనటువంటి షెల్టర్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మహిళలకి ఆ షెల్టర్ని నిర్వహించాల్సినటువంటి ఎక్కువ తీసుకోవాల్సినటువంటి తెలంగాణ ప్రభుత్వము ఆ వైపుగా ఆలోచించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజాతంత్ర తరపు నుంచి విజ్ఞప్తి.